హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయిన అన్ని లాంగ్వేజ్ల్లోనూ కూడా వ్యూవర్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక గేమ్ చేంజర్ మూవీ తమిళ వర్షన్ ట్రైలర్ క్రియేట్ చేస్తున్న ర్యాంపేజ్ అయితే మామూలుగా లేదు. కేవలం మొదటి 10 గంటల్లోనే 1,15,00,000 వ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా పుష్ప 2 మూవీ తమిళ ట్రైలర్ వ్యూస్ ను, దేవర మూవీ తమిళ ట్రైలర్ వ్యూస్, ఈ రెండు మూవీస్ తమిళ ట్రైలర్ లైఫ్ టైం వ్యూస్ ను ఊచకోతంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది గేమ్ చేంజర్ మూవీ తమిళ థియేట్రికల్ ట్రైలర్. పుష్ప 2 మూవీ ట్రైలర్ కి వచ్చేసి తమిళ వర్షన్ కేవలం 87 లక్షలు మాత్రమే వ్యూస్ వచ్చాయి. ఇక దేవర మూవీ తమిళ వర్షన్ ట్రైలర్ కు కేవలం 38 లక్షలు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే కేవలం మొదటి 19 గంటల్లోనే 1,15,00,000 వ్యూస్ సాధించిన గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసి ఏ రేంజ్ లో విరుచుకుపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక సంక్రాంతికి తమిళనాడులో గేమ్ చేంజర్ మూవీకి ఏ పోటీ లేకుండా అయితే పోయింది. విడుదల అవుతాయి అనుకున్న అజిత్ 2 సినిమాలు కూడా పోస్ట్ పోన్ అవడం జరిగింది. ఇంకొక సైడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారైతే తమిళనాడు టాప్ డైరెక్టర్ అవడం, మరో పక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు తమిళనాడు మంచి ట్రాక్ రికార్డ్ ఉండడం తోటి గేమ్ చేంజర్ మూవీకి తమిళనాడులో అద్భుతమైన కలెక్షన్ వస్తాయని అనుకోవచ్చు. ఇక గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈ రోజు ఏపీలో రాజమండ్రిలో జరుగుతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గేమ్ చేంజర్ మూవీ నుంచి మరో 2 పాటలు అయితే విడుదల కాబోతున్నాయి. కేవలం ఒక్క ట్రైలర్ రిలీజ్ అవడం తోటి గేమ్ చేంజర్ మూవీపై అంచనాలు అయితే భారీగా పెరిగాయి.